Hi friends, name is Dr. Swapna Chekuri from Hyderabad Women and Fertility Center. Welcome to my channel. So ee roju ఏంటంటే మనం వాటర్ బర్తింగ్ గురించి డిస్కస్ చేద్దాం. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే మన ఇండియన్ సినారియోలో అయితే వాటర్ బర్తింగ్ లేదు. ఇది ముందంతా వెస్టర్న్ కంట్రీస్లో అలా ఉండేది. బట్ ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే మనకు ఇక్కడ కూడా ఇంట్రొడక్షన్ అయ్యింది. అండ్ బేసికలీ వాటర్ బర్తింగ్ కానీ హిప్నో బర్తింగ్ ఇవన్నీ కూడా సేమ్ టర్మినాలజీ. సో నార్మల్ బర్త్కి వాటర్ బర్తింగ్కి ఏంటి డిఫరెన్స్ అంటే, నార్మల్ బర్త్ ఉన్నప్పుడు ఏంటంటే వెన్ బేబీ హెడ్ అంటే మనకు బేబీ హెడ్ కనిపించినప్పుడు అప్పుడు ఎపిసోటమీ ఇచ్చేసి మనం బేబీ డెలివరీ చేస్తాం. వెరాజ్ వాటర్ బర్తింగ్లో ఏంటంటే మదర్ని ఒక పూల్లో కూర్చోపెట్టి, అంటే అసలు వాటర్ బర్తింగ్తో అడ్వాంటేజెస్ అనేది కూడా మనం రాబోయే వీడియోస్లో డిస్కస్ చేద్దాము. బట్ ఇందులో అసలు వాటర్ బర్తింగ్ అంటే, ఇప్పుడు పేషెంట్ అంటే మనకు ప్రెగ్నెంట్ పేషెంట్ డెలివరీ పెయిన్స్తో వచ్చినప్పుడు వాళ్ళకి అదొక సెపరేట్ సెటప్ లాగా ఉంటుంది. అందులో ఏంటంటే ఒక పూల్ ఆఫ్ వాటర్, ఆ వాటర్లో కూర్చోపెడతారు. అట్ ద సేమ్ టైం ఆ కింద పెరినియల్ రీజన్ అంటే మన డెలివరీ అయ్యే చోట ఆ వాటర్లో డిప్ అయ్యేటట్టుగా చూస్తాం. సో అందులో ఏంటంటే మనకు వాటర్ కూడా సేమ్ అంటే టెంపరేచర్ మెయింటెనెన్స్ ఉంటుంది అండ్ కంటిన్యూస్ వాటర్ సర్క్యులేషన్ అవుతూనే ఉంటుంది అందులో, అండ్ కాన్స్టెంట్ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. సో గోరువెచ్చని నీళ్ళలో కూర్చునేసరికి ఏంటంటే వాళ్ళకి పెయిన్స్ కూడా అంతగా తెలీదు, అండ్ ఎస్పెషల్లీ ఆ పెరినియల్ ఏరియాలో. అండ్ బేబీ హెడ్ ఎంగేజ్ అయ్యి బేబీ హెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ క్రౌనింగ్ ఉన్నప్పుడు ఎపిసోటమీ ఇస్తాము. అండ్ బేబీ ఏంటంటే డైరెక్ట్గా అంటే బయటికి ఎయిర్లో తీయకుండా బేబీ డెలివరీ కూడా వాటర్లోనే అవుతుంది. సో చాలామందికి డౌట్ ఉంటుంది, బేబీ వాటర్లో డెలివరీ అవుతే మరి నీరు మింగరా అనేది. అట్లాంటిది ఏం లేదండి. సో బేబీ కూడా పొట్టలో యాక్చువల్లీ అమ్నియోటిక్ బ్యాగ్లో ఉంటారు, అంటే యుట్రస్ లోపల ఒక బ్యాగ్ లాంటిది ఉంటుంది, బ్యాగ్ ఆఫ్ మెంబ్రెయిన్స్, అందులోపల ఉమ్మినీరు ఉంటుంది. ఆ ఉమ్మినీరులో ఫ్లోటింగ్ అవుతూ ఉంటారు బేబీస్. ఎట్ ద సేమ్ టైం వాటర్ బర్తింగ్ అప్పుడు కూడా ఆ బ్యాగ్ నుంచి ఇంకో బ్యాగ్లోకి ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఉంటుంది బేబీస్కి. సో మనం బయట కూడా టెంపరేచర్ సేమ్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అంటే ఉమ్మినీరు ఎట్లాగైతే ఉంటుందో బయట మనకు ఈ వాటర్ బర్తింగ్ పూల్లో కూడా టెంపరేచర్ అదే టెంపరేచర్ మెయింటైన్ చేస్తాము. అండ్ సో బేబీ తల్లి పొట్టలో నుంచి బయటికి డెలివరీ అవ్వంలోనే కూడా సేమ్ ఫ్లూయిడ్లో ఉన్నట్టుగానే ఉంటుంది వాళ్ళకు. అండ్ మనం ఏంటంటే ఎయిర్తో కాంటాక్ట్ అయినప్పుడే బేబీ అనేది అంటే బ్రీత్ అనేది తీసుకుంటుంది. అప్పటి వరకు వాటర్లో ఎట్లయితే పొట్టలో ఉమ్మినీరులో ఫ్లోటింగ్ ఉన్నట్టుగా ఉంటారో సేమ్ పూల్లో రాంగ్లోనే కూడా వాళ్ళు సేమ్ టెంపరేచర్లో ఫ్లోట్ అవుతున్నట్టుగా ఉంటుంది వాళ్ళకు. అండ్ దెన్ ఆఫ్టర్ బేబీ కంప్లీట్ బర్త్ అవ్వంలోనే బేబీని మనం ఎయిర్తో కాంటాక్ట్ తీసుకొచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు దే స్టార్ట్ బ్రీతింగ్. సో అందుకనే యాస్పిరేషన్ ఛాన్సెస్ ఉండవు, అంటే ఆ నీరు మింగుతారేమో అన్న టెన్షన్ అనేది మనకు ఉండదు. సో దీంతో ఏంటంటే ఇట్స్ ఓన్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఒకటి ఏంటంటే మనకు అంటే మదర్కి ఆ పెయిన్స్ అంతగా తెలీదు. అట్ ద సేమ్ టైం ఈ వాటర్ బర్తింగ్ అనేది అది ఒక సెపరేట్ సిస్టమ్ లాంటిది మనం మెయింటైన్ చేసుకోవాలి. పూల్తో పాటుగా అంటే మదర్ కంఫర్టబుల్గా కూర్చోగలుగుతారు. ఈ వాటర్ బర్తింగ్ టెక్నిక్ అప్పుడు ఈవెన్ హస్బెండ్స్ కూడా వీ కెన్ అలౌ హస్బెండ్స్ టు స్టే విత్ దెమ్. అలా కాకుండా ఒక ఫిజియోథెరపిస్ట్ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే కంటిన్యూస్ మోటివేషన్ చేస్తూ ఉంటారు మదర్స్ని, అంటే ప్రెషర్ పెట్టండి, మీరు ముక్కండి, ఎస్ యా బేబీ ఈస్ కమింగ్ అవుట్, హెడ్ బయటకు వస్తుంది అట్లా అని చెప్పేసి తల్లికి స్టెప్ టు స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అంటే ఇట్స్ లైక్ అన్ ఎంకరేజ్మెంట్ అన్నట్టు. అలా కాకుండా ఇంకోటి ఏంటంటే ఆ రూమ్ అంతా కూడా మొత్తం డిమ్ లైటింగ్ రూమ్ ఉంటుంది, అంటే సో దట్ ఫర్ ద రిలాక్సేషన్ అదొకటి. ఇంకోటి ఏంటంటే లైట్గా ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ అనేది ప్లే చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే మదర్ రిలాక్స్ అవ్వడానికి. అంటే చాలామంది తల్లులకి ఏంటంటే డెలివరీ టైంలో డెలివరీ ఎలా అవుతుందో, నార్మల్ డెలివరీ అప్పుడు ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అన్నట్టుగా టెన్షన్ యాంగ్షియస్గా ఉంటారు. సో ఇవన్నీ ఏంటంటే ఫర్ ద మదర్ రిలాక్సేషన్ కోసం మ్యూజిక్ ప్లే చేయడం కానీ, సపరేట్గా ఫిజియోథెరపిస్ట్ ఎంట ఉండి మోటివేట్ చేయడము. అట్ ద సేమ్ టైం సిస్టర్స్ ఉంటారు ఫర్ గివింగ్ మసాజ్, అంటే బ్యాక్ పెయిన్ అన్నప్పుడు బ్యాక్ మసాజ్ లేకపోతే లెగ్ మసాజ్ కూడా ఇస్తూ ఉంటారు. అండ్ ఫర్ ద బేబీ ఏంటంటే సేమ్ మనకు పొట్టలో ఉన్న ఉమ్మినీరు ఏదైతే టెంపరేచర్ ఉందో ఈ పూల్లో కూడా అదే టెంపరేచర్ మెయింటైన్ చేస్తారు. అట్ ద సేమ్ టైం కంటిన్యూస్ సర్క్యులేషన్ ఉంటుంది, వాటర్ సర్క్యులేషన్. సో మనకి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా అట్లాంటిది ఏమి ఉండదు. సో ఇదేంటంటే ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద లేడీ. సో వాళ్ళకి ఏంటంటే ఎవరైనా కానీ అంటే డెలివరీ అప్పుడు ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉంటుంది అండ్ ఇట్ షుడ్ బి మెమరబుల్ ఎక్స్పీరియన్స్. అంటే పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని కాకుండా ఇదేంటంటే ఒక ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ కోసం అనేది మనం వాటర్ బర్తింగ్ టెక్నిక్ అనేది ఇంట్రడ్యూస్ అయింది. సో ఫ్రెండ్స్ మనకు అంటే ఇది ఒక అపోహ, వాటర్ బర్తింగ్ అంటే బేబీ నీరు ఏమైనా మింగుతారేమో, యాస్పిరేషన్ ఏమైనా అవుతుందేమో టెన్షన్ అయితే లేదు. బికాజ్ ఎనీవే సేమ్ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది అండ్ ఒక బ్యాగ్ నుంచి ఇంకో బ్యాగ్కి ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఉంటుంది బేబీస్కి. అండ్ యాజ్ సూన్ యాజ్ అంటే డెలివరీ అవ్వంలోనే బేబీని మనం ఎయిర్కి ఎక్స్పోజ్ చేయడంలోనే అప్పుడు దే విల్ స్టార్ట్ టేకింగ్ ద బ్రీత్. సో అప్పటి వరకు అయితే వాళ్ళు దే విల్ బీ ఫ్లోటింగ్ ఇన్ ద వాటర్ ఓన్లీ. సో ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మన కమెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే, నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.